ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబో సూపర్ గా వర్కౌట్ అయింది. డార్లింగ్ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో సలార్ 2 ఒకటి. సలార్ పార్ట్ 2 ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సీక్వెల్ గురించి పాన్ ఇండియా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఫస్ట్ పార్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ కొట్టింది, ఆడియన్స్ ను ఫిదా చేసింది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ న్యూస్ బాగా వైరల్ అయింది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ యాక్ట్ చేస్తుందంటూ రూమర్స్ బయటకు వచ్చాయి. అంతేకాకుండా ఆమె ఒక స్పెషల్ సాంగ్ లో కూడా యాక్ట్ చేస్తుందంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్త ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ ఇచ్చింది. అయితే ఈ వార్తలపై మూవీ టీం కాస్త త్వరగానే స్పందించింది. అసలు మ్యాటర్ ఏంటంటే అది ఫేక్ న్యూస్. కియారా అద్వానీ అసలు సలార్ 2లో నటించడం లేదట, అలానే స్పెషల్ సాంగ్ కూడా చేయట్లేదని సమాచారం. మూవీ టీం కియారాని అసలు సంప్రదించనే లేదని, పార్ట్ 2లో కూడా శృతి హాసనే హీరోయిన్ అంటూ మూవీ టీం స్పష్టం చేసింది. ప్రెజెంట్ తెలుగులో కియారా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తుంది. ఇక ఇది కాకుండా బాలీవుడ్ లో మరో 2 ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉంది ఈ బ్యూటీ. అందులో ఒకటి రణ్వీర్ సింగ్ డాన్ 3 కాగా, మరొకటి హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న వార్ 2. ఇక ప్రభాస్ కెరీర్ విషయానికి వస్తే ప్రెజెంట్ కల్కి 2898 AD సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని వంటి స్టార్లు యాక్ట్ చేస్తున్నారు. ఈ సమ్మర్ కి ఈ సినిమాను రిలీజ్ చేసేలా మూవీ టీం ప్లాన్ చేస్తుంది. దీంతో పాటు ది రాజా సాబ్ మూవీ కూడా ప్రభాస్ చేతిలో ఉంది. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా రాబోతోంది. అయితే ఈ 2 ప్రాజెక్టులే కాకుండా యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమా కూడా చేస్తున్నారు ప్రభాస్. ఇక ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్లో ప్రభాస్ కనిపించబోతున్నారు. ఇప్పటి వరకు ప్రభాస్ కెరీర్ లో పోలీస్ రోల్ చేయలేదు. దీంతో ఈ సినిమా ఎలా ఉంటుందో, ప్రభాస్ కొత్త లుక్ ఎలా ఉండనుందో అంటూ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.